హలో అండి, వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మునగకాయతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నాకు ఈ మునగకాయలను ఫార్మర్స్ బాక్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పంపించారు. వీళ్ళు ఆర్గానిక్గా ఫార్మింగ్ చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పండిస్తున్నారు. ఈ మునగకాయలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, దగ్గు, గురక మరియు ఇతర శ్వాసకోశల సమస్యలు తగ్గుతాయి. ఈ పచ్చడి చేయడానికి లేతవి, ముదురువి కాకుండా మీడియంగా ఉన్న మునగకాయలు తీసుకోవాలి. నేను మునగకాయలను పొట్టు తీసి తీసుకుంటున్నాను. పొట్టు తీయకుండా కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చును. ఎలా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది. దీనిని చేయడానికి 250 గ్రాముల చింతపండు, 200 గ్రాముల ఉప్పు, 250 గ్రాముల కారం తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కట్ చేసుకున్న మునగకాయలను వేసి వేయించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చింతపండును ఒకసారి కడిగి అందులో వేడి నీళ్లు వేసుకొని నాననివ్వాలి. వేడి నీళ్లు వేసి నానబెట్టడం వలన చింతపండు తొందరగా నానుతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్లో 100 గ్రాముల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇవి ఎక్కువగా వేగితే పచ్చడి చేదుగా ఉంటుంది. ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండును ఇదే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని చిల్లుల గిన్నెలో వేసి గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం నూనె వేడయ్యాక దీనిలో 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేసి వేయించాలి. దీనిలో 3 రెమ్మల కరివేపాకు, 7 ఎండుమిర్చి, బరకగా నూరుకున్న వెల్లుల్లి ముద్ద 150 గ్రాములు, 1 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, ముందుగా చేసుకున్న చింతపండు గుజ్జు వేసి చింతపండులోని తడి అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మునగకాయలలో కారము, ఆవాలు, మెంతుల పొడి, ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. దీనిలో మనం వేసుకున్న తాలింపు పూర్తిగా చల్లారాక కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ పచ్చడి పెట్టేటప్పుడు తడి అసలు తగలకూడదు. ఇది చేయడానికి 400 గ్రాముల నూనె పడుతుంది. అంతేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.